చిన్న దేశం, దానికి సహజ వనరులు లేవు, చమురు లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. చుట్టూ శత్రు దేశాలు. పుట్టిన మరుసటి రోజే 5 దేశాలు కలిసి దానిపై దాడి చేశాయి. అలాంటి దేశం కేవలం 75 ఏళ్లలో ప్రపంచంలోనే 8వ అత్యంత శక్తివంతమైన దేశంగా, ఒక టెక్నాలజీ సూపర్ పవర్ గా ఎలా మారింది? ఈ కథ ఇజ్రాయెల్ దేశం గురించి. ఒక చిన్న దేశం అసాధ్యం అనుకున్న దాన్ని ఎలా సుసాధ్యం చేసిందో వింటే మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణం 1948లో మొదలైంది. ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ప్రకటించబడిన మరుసటి రోజే ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఇరాక్, లెబనాన్ ఈ 5 అరబ్ దేశాలు కలిసి దానిపై యుద్ధం ప్రకటించాయి. అప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయుధాలు లేవు, సైన్యం లేదు. ఉన్నవి కొన్ని పాత తుపాకులు, విమానాలు మాత్రమే. అరబ్ సైన్యాలు వేలాది ట్యాంకులతో, ఆధునిక ఆయుధాలతో ముట్టడి ఇజ్రాయెల్ ఓటమి ఖాయమని ప్రపంచమంతా అనుకుంది. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాల కన్నా పదునైన ఒక అస్త్రం ఉంది. అదే వాళ్ళ తెలివి. వాళ్ళ దగ్గర బాంబులు, ఆర్టిలరీలు అయిపోయినప్పుడు ఒక సైనికుడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాళ్ళు సోడా నింపిన గాజు సీసాలను విమానాల నుండి కిందకు విసరడం మొదలుపెట్టారు. ఆ సీసాలు ఎత్తు నుండి కిందకు పడినప్పుడు గాలికి వచ్చే శబ్దం బాంబు పేలిన శబ్దంలా భయంకరంగా వినిపించేది. ఇంకోవైపు డేవిడ్ కా అనే ఒక పాతకాలపు ఆయుధాన్ని ఉపయోగించారు. అది పేలినప్పుడు దాని నుండి వచ్చే శబ్దం అణుబాంబు పేలినంత భయంకరంగా ఉండేది. ఈ శబ్దాలు విని అరబ్ సైనికులు భయంతో వణికిపోయారు. ఇజ్రాయెల్ దగ్గర ఏదో తెలియని రహస్య అస్త్రం ఉందని భ్రమపడి వెనక్కి పారిపోయారు. ఆయుధాలతో కాదు, తెలివితో ఇజ్రాయెల్ ఆ మొదటి యుద్ధంలో గెలిచింది. ఇక్కడి నుండే వాళ్ళ విజయ పరంపర మొదలైంది. వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన గూఢచార సంస్థ మొసాద్ను నిర్మించారు. మొసాద్ యొక్క తెలివికి ఒక ఉదాహరణ చూద్దాం. ఏలీ కోహెన్ అనే ఒక మొసాద్ గూఢచారి ఒక ధనవంతుడైన వ్యాపారిలా నటిస్తూ సిరియాలోకి ప్రవేశించాడు. అక్కడ అతి తక్కువ కాలంలోనే సిరియా రక్షణ మంత్రితో సహా ఉన్నత స్థాయి నాయకులతో స్నేహం చేశాడు. ఆ నమ్మకంతో వాళ్ళు అతన్ని తమ సైనిక స్థావరాలకు కూడా తీసుకెళ్లారు. అక్కడ ఏలీ కోహెన్ ఒక నాటకం ఆడాడు. మన సైనికులు ఎండలో ఎంత కష్టపడుతున్నారు, వాళ్లకు నీడ ఇవ్వడానికి ఈ స్థావరాల దగ్గర యూకలిప్టస్ చెట్లు నాటిద్దాం అని సలహా ఇచ్చాడు. సిరియా అధికారులు దానికి ఒప్పుకున్నారు. కొన్ని నెలల తరువాత ఇజ్రాయెల్ సిరియాతో యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దళానికి టార్గెట్లు చాలా స్పష్టంగా తెలిసిపోయాయి. ఆ యూకలిప్టస్ చెట్లే వాళ్లకు మార్గదర్శకాలయ్యాయి. ఎక్కడ చెట్లు ఉన్నాయో అక్కడే సిరియా సైనిక స్థావరాలు ఉన్నాయని గుర్తించి వాటన్నిటిని నాశనం చేశారు. కానీ ఒక దేశం కేవలం యుద్ధాలతోనే బతకలేదు, దానికి ఆర్థిక శక్తి కూడా కావాలి. నీళ్లు లేని దేశంలో వ్యవసాయం ఎలా సాధ్యం? అందుకే ఇజ్రాయెల్ ఇంజనీర్లు డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక విప్లవాత్మక పద్ధతిని కనిపెట్టారు. దీనివల్ల 60% తక్కువ నీటితో ఎక్కువ నాణ్యమైన పంటలు పండించడం సాధ్యమైంది. ఈ రోజు ఈ టెక్నాలజీని ప్రపంచానికి అమ్ముతూ ఇజ్రాయెల్ వేల కోట్లు సంపాదిస్తోంది. ఇక వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన మరో అద్భుతమైన అడుగు 1990లలో మొదలైంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అక్కడి నుండి దాదాపు 10 లక్షల మంది యూదులు ఇజ్రాయెల్ కు వలస వచ్చారు. వాళ్ళు సాధారణ ప్రజలు కాదు, ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు. ఒక్కసారిగా ఇజ్రాయెల్ జనాభా 20% పెరిగింది. కానీ అది మామూలు జనాభా కాదు, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు. అయినా ఇజ్రాయెల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు భయపడేవి. అప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం యోజ్మా ఫండ్ అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. విదేశీ ఇన్వెస్టర్లకు ఇలా ఆఫర్ ఇచ్చింది. మీరు ఏదైనా ఒక కొత్త ఇజ్రాయెల్ స్టార్టప్ లో 60% పెట్టుబడి పెట్టండి, మిగిలిన 40% మేం పెడతాం. ఒకవేళ ఆ స్టార్టప్ నష్టపోతే ఆ నష్టం మొత్తం మాది. కానీ ఒకవేళ అది విజయవంతమైతే మీరు మా 40% వాటాను కూడా మీరు పెట్టిన అసలు ధరకే కొనుక్కోవచ్చు. అంటే లాభం వస్తే మొత్తం మీది, నష్టం వస్తే అది మాది. ఇంతకంటే మంచి ఆఫర్ ఉంటుందా? ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరూ ఇజ్రాయెల్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టారు. దీంతో ఇజ్రాయెల్ ఒక స్టార్టప్ నేషన్ గా అవతరించింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 3. మొదటిది, అంతర్జాతీయ సంబంధాలలో స్నేహితులు, శత్రువులు శాశ్వతం కాదు, శక్తి మాత్రమే శాశ్వతం. మొదట నిన్ను నువ్వు శక్తివంతంగా మార్చుకుంటేనే ప్రపంచం నిన్ను గౌరవిస్తోంది. రెండవది, మానవ వనరులే అసలైన సంపద. నూనె బావుల కన్నా నైపుణ్యం ఉన్న మెదళ్లు గొప్పవి. విద్యపై పెట్టే పెట్టుబడే దేశ భవిష్యత్తును నిర్మిస్తోంది. మూడవది, ఆవిష్కరణలే అసలైన బలం. మన దగ్గర సహజ వనరులు లేకపోవచ్చు, కానీ మన ఇంజనీర్లు, మన శాస్త్రవేత్తలు చేసే ఆవిష్కరణలే మన దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఇజ్రాయెల్ కథ ఒక దేశం సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలదని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ స్ఫూర్తిదాయకమైన కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.